వివేకానందరెడ్డి గారి హత్య కేసు సంబంధించి కూడా జగన్ మీద నేరుగా ఆరోపణలు చేసేశారు. మొట్టమొదటిసారిగా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత. జగన్కి మొత్తం అంతా తెలుసు తన తండ్రి హత్యకు సంబంధించి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వివేకానందరెడ్డిని ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేయడం గురించి తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంతా తెలుసు అంటూ ఆయన కుమార్తె నరెడ్డి సునీత రెడ్డి స్పష్టం చేశారు. నాన్న చనిపోయిన విషయం బాహ్య ప్రపంచానికి తెలియక ముందే జగన్కు తెలుసు అన్నారు. ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం కూడా దర్యాప్తు సమయంలోనే వెల్లడించారు అని, సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టుకు ఈ సంగతి నివేదించిందని కూడా గుర్తు చేశారు. అయితే ఆ కోణంలో సిబిఐ దర్యాప్తు చేయకుండా నిలిపేసింది అనేది ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య కేసును జగన్ తన రాజకీయ లబ్ధికి వాడుకుని వదిలేశారు అంటూ ధ్వజమెత్తారు. ఈ హత్య కేసులో న్యాయం జాప్యం కాలేదని, తిరస్కరణకు గురైందని వాపోయారు. వివేక హత్యపై పునర్విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. సిబిఐ ఛార్జ్షీట్లో కీలక అంశాలు దాచిపెట్టింది. అసలు దోషులు ఎవరు అనే